హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు డిన్నర్ కోసం అయితే చపాతీ చేసిన చపాతీలకు ఏం కర్రీ అంటే మైసూర్ పప్పు ఆనియన్ మసాలా కర్రీ చేస్తున్నా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడండి, జీలకర్ర, ఆవాలు, ఆనియన్, ఉల్లిగడ్డలు పోపులో కొన్ని వేసిన తర్వాత పప్పులో కొన్ని వేస్తా. పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా పప్పు ఉడుకుతుంటే వేస్తా. నేను పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పసుపు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన పప్పు వేయాలి. పప్పు వేసిన తర్వాత ఆయిల్లో కొంచెం కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి పప్పును. ఆయిల్లో కలుపుకున్న తర్వాత వాటర్ వేయాలి. పప్పు మునిగేంత వరకు వాటర్ వేయాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే వాటర్ ఉంటుంది కర్రీ. చూడండి, ఇంతవరకు అయితే వాటర్ వేయాలి. పప్పు మునిగేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్ వేయాలి. తర్వాత సాల్ట్, తర్వాత కారం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. తర్వాత కలుపుకున్న తర్వాత ధనియాల పొడి, తర్వాత గరం మసాలా కలుపుకోవాలి. మళ్ళీ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, కొత్తిమీర లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాలు చూడండి, పప్పు అయితే ఇలా ఉడకాలి. వాటర్ చూడండి, వాటర్ అసలే లేవు. మైసూర్ పప్పు ఆనియన్ మసాలా కర్రీ రెడీ అయింది. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది కర్రీ. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.